భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో కాంచీపురం ఒకటి. 1000 దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన కాంచీపురం ఆలయ నిర్మాణాలు, 1000 స్తంభాల మందిరాలు, భారీ ఆలయ గోపురాలు మరియు పట్టుచీరలకు ప్రసిద్ధి చెందింది. కాంచీపురం బస్టాండ్ నుంచి ఏకాంబరేశ్వర ఆలయం వెళ్ళే దారి. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కాంచీపురంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టుచీరలు దక్షిణ భారతదేశం నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. అప్పటి చైనా రాయబారి అయిన హుయాన్సాంగ్ తన భారత యాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఇది రాజధాని. పల్లవులు తమ పరిపాలనా కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో మహాబలిపురంలో ఉన్న ఓడరేవు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. కంచిని పాలించిన పల్లవ మహేంద్రవర్మ గొప్ప విద్వాంసుడు, సాహితీవేత్త. ఈయన పరిపాలనా కాలంలో కంచిని సందర్శించిన హుయాన్సాంగ్ నగర చుట్టుకొలత 6 మైళ్ళు ఉన్నదని, ప్రజలు ధైర్యవంతులు, దయగలవారని వర్ణించాడు. బుద్ధుడు కూడా కంచిని సందర్శించారు. అప్పటి కాలంలో కాంచీపురం విద్వాంసులను తయారు చేయడంలో, విద్యా బోధనలో కాశీ అంత ప్రాముఖ్యత పొందింది. మూడవ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు పాలించిన పల్లవ రాజులు తమ రాజ్యాన్ని విస్తరించి ఉత్తరాన కృష్ణానది నుండి దక్షిణాన కావేరు వరకు పాలించారు. పల్లవుల తర్వాత కంచిని చోళులు 10వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఆ తరువాత విజయనగర రాజులు 14 నుండి 17వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఏకాంబరేశ్వర ఆలయంలోనే 192 అడుగుల గాలిగోపురాన్ని, 1000 స్తంభాల మండపాన్ని, వరదరాజస్వామి దేవాలయంలోని శిల్ప కళాచాతుర్యం విజయనగర రాజుల కాలంలో జరిగింది. విజయనగర రాజుల తర్వాత కంచి ఆంగ్లేయుల హస్తగతం అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాళ్లకు ఒక హారాన్ని బహుకరించాడని, దానిని క్లైవ్ మకర కండి అని పిలుస్తారు. భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీ క్షేత్రం ఒకటి. కంచి మన వాళ్ళందరికీ సుపరిచితమే. తిరుపతి వచ్చిన వాళ్ళు కంచి కూడా వచ్చి కామాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. కంచిలో అమ్మవారి గుడి బస్టాండ్కి దగ్గరలోనే ఉంది. కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షి అంటే కన్ను. కామాక్షిదేవి అంటే లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవిని కన్నులుగా కలది. ఈ దేవాలయంలో శ్రీ కామాక్షిదేవి గాయత్రి మండపంలో పద్మాసనంలో కొలువుదీరి ఉంటారు. ఈ కంచిలో అమ్మవారి ఆలయానికి అతి సమీపంలోనే వామనమూర్తి గుడి ఉంది. ఈ ఆలయం లోపల చీకటిగా ఉంటుంది.
వామనమూర్తి ఆకాశం వైపు ఒక కాలు పెట్టి మరో కాలితో బలిచక్రవర్తి తలపై వేసిన వామనమూర్తిని మనం దర్శించుకోవచ్చు. ఈ కాంచీపురం వైష్ణవ ఆలయాలకు, శైవాలయాలకు అష్టాదశ పీఠాల్లో ఒకటైన కామాక్షి ఆలయాలతో ఉంది. ఏకాంబరేశ్వర ఆలయం ఇది నగరానికి ఉత్తర దిక్కులో ఉండి కంచిలోని అన్ని దేవాలయాల కన్నా పెద్దది. ఈ ఆలయ గోపురం దాదాపు 59 మీటర్ల ఎత్తు. పంచభూతాత్మక లింగాలలో ఈ లింగం పృథ్వీలింగం. కైలాసనాథ ఆలయం పల్లవులు నిర్మించిన ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం వాస్తు సంపదకు, శిల్ప సంపదకు ఎంతో ప్రసిద్ధమైనది. కచపేశ్వర దేవాలయం కూర్మ రూపంలో ఈ శివాలయంలోని శివలింగాన్ని విష్ణువు పూజించాడని ప్రతీతి. వరదరాజస్వామి ఆలయం చోళుల కాలంలో నిర్మించింది. వరదరాజస్వామి ఆలయం